Hi everyone, good morning. గుడ్ మార్నింగ్ అండి. క్లాస్కి కొందరు లేట్గా జాయిన్ అవుతున్నారు. నేను ఆల్రెడీ మార్నింగే మెసేజ్ చేస్తాను 11:30 క్లాస్ ఉంటుందనేసి. అసలు ఎవరు టైమింగ్ అయితే ఫాలో అవ్వట్లేదు. సో కొంతమంది అయితే ముందే జాయిన్ అవుతున్నారు, కొంతమంది అయితే అసలు 11:05 11:30 ఇప్పుడు చూడండి 4-5 మెంబర్స్ జాయిన్ అయ్యారు స్టార్టింగ్. కొద్దిగా టైం మెయింటైన్ చేయండి. మీరు అంతగా బిజీగా ఉన్నారంటే నాకు ముందే ఇన్ఫామ్ చేయండి. సో ఇవాళ నేను జాయిన్ అవ్వట్లేదు, కొద్దిగా లేట్ అవుతుంది అని ఎలా మెసేజ్ చేస్తే ఐ విల్ నాట్ వెయిట్. ఓకే, మళ్ళీ రిపీట్ చేయొద్దండి. సో ఇప్పటివరకు హెచ్టిఎంఎల్ ఫినిష్ అయింది. సో హెచ్టిఎంఎల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు నౌ అప్ టు నౌ ఎవరికైనా ఏమైనా డౌట్స్? ఇప్పుడు నేర్చుకునింది ఒక వెబ్ పేజ్లో స్ట్రక్చర్ని ఎలా ప్రింట్ చేస్తాము అని మాత్రమే నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ సిఎస్ఎస్ అనమాట. సిఎస్ఎస్లో ఆ స్ట్రక్చర్కి స్టైల్ని ఎలా అప్లై చేస్తామని నేర్చుకుంటాం. స్ట్రక్చర్కి స్టైల్ ఎలా అప్లై చేస్తాం, ఆ స్ట్రక్చర్ని యూజర్కి ఎలా చూపించాలి, ఎంత అట్రాక్టివ్గా చూపించాలి అనేదే సిఎస్ఎస్ అనమాట. ఏమైనా డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో సిఎస్ఎస్. సో నేను ఐ విల్ టేక్ వన్ ఫోల్డర్ ఫర్ దిస్ 02 సిఎస్ఎస్. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసుకోవాలంటే షార్ట్ కట్ ఏంటంటే జస్ట్ సిఎస్ఎస్ ఫోల్డర్కి వెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేయండి, సిఎండి అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్లో మనకు ఆ పాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి. ఇప్పుడు ఈ పాత్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ ఇవ్వాల్సింది షార్ట్ కట్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. చూడండి, సిఎస్ఎస్ అనే ఫోల్డర్ మనకు ఈ విజువల్ స్టూడియో కోడ్లో మనకు ఓపెన్ అయింది. ఓకే, నౌ నౌ ఇప్పుడు ఈ సిఎస్ఎస్ అనే పాత్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోల్డర్ ఉంది, ఫైల్ని క్రియేట్ చేసుకోవాలంటే ఫైల్ ఉంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి ఒక నోట్స్ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, ఏదైనా సరే కొద్దిగా నోట్స్ డాట్ టెక్స్ట్ టీఎక్స్టీ ఫైల్, టెక్స్ట్ ఫైల్ అనమాట. సో ఇక్కడ సిఎస్ఎస్ అనమాట. సిఎస్ఎస్ అంటే ఏంటి? ఎనీవన్ ఏమైనా ఐడియా ఉందా? సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? క్యాస్కాడింగ్, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. స్టైల్ షీట్స్, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. అండ్ అదేవిధంగా వై వి యూజ్ ద సిఎస్ఎస్ అంటే టు యాడ్ స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ అనొచ్చు అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనొచ్చు. అండ్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అండర్స్టాండ్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్ ఫార్మాట్. అండ్ అదేవిధంగా వి యాడ్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ త్రీ వేస్. ఓకే, వి యాడ్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ త్రీ వేస్ అనమాట. అండ్ సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో యాడ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అనమాట. సేమ్ లైక్ ఈ త్రీ వేస్ కూడా మనకు ఈ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్ ఫార్మాట్లోనే మనం యాడ్ చేస్తాము. ఆ త్రీ వేస్ ఏంటంటే ఫస్ట్ మనకు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ అనమాట, స్టైల్ ఎలిమెంట్. అండ్ అదేవిధంగా ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ సారీ ఇక్కడ మనకి స్టైల్ అట్రిబ్యూట్. ఇన్లైన్ అంటే స్టైల్ అట్రిబ్యూట్, అదేవిధంగా స్టైల్ ఎలిమెంట్ అనమాట. స్టైల్ ఎలిమెంట్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ అనమాట, ఎలిమెంట్ లాగా. నెక్స్ట్ అదేవిధంగా
ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనం సిఎస్ఎస్ని సిఎస్ఎస్ డాక్యుమెంట్లో రాస్తాం. సిఎస్ఎస్ డాక్యుమెంట్ అండ్ లింక్ ఎలిమెంట్. సిఎస్ఎస్ డాక్యుమెంట్ని హెచ్టిఎంఎల్ లింకప్ చేయాలంటే వి యూజ్ లింక్ ఎలిమెంట్ అనమాట. లింక్ ఎలిమెంట్ ద్వారా మనకి సిఎస్ఎస్ డాక్యుమెంట్ని లింక్ చేస్తాం. అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ డాక్యుమెంట్ సపరేట్గా రాస్తాం. సిఎస్ఎస్ డాక్యుమెంట్ సపరేట్గా రాసి మళ్ళీ తర్వాత ఆ సపరేట్గా రాసిన సిఎస్ఎస్ డాక్యుమెంట్ని హెచ్టిఎంఎల్ లింక్ చేయాలంటే వి యూజ్ లింక్ ఎలిమెంట్ అనమాట. ఇవి 3 వేస్ అనమాట. ఈ 3 వేస్లోనే మనం ఏ సిఎస్ఎస్ కోడ్ రాసినా ఈ 3 వేస్లోనే మనం యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ 3 వేస్ గురించి నేర్చుకుందాం. అండ్ అదేవిధంగా మనకి ఆ 3 వేస్ యొక్క డిఫరెన్స్ కూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటంటే సిఎస్ఎస్ అంటే మనకి హెచ్టిఎంఎల్ అంటే మనకు ఓన్లీ మనకు గుర్తుకొచ్చేది ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అనమాట. ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్. అదేవిధంగా సిఎస్ఎస్ అంటే గుర్తు రావాల్సింది మీకు ఓన్లీ సెలెక్టార్స్ అండ్ ప్రాపర్టీస్. సెలెక్టార్స్ అండ్ ప్రాపర్టీసే మీకు గుర్తు రావాలి. నౌ ఫస్ట్ ప్రాపర్టీ, సిఎస్ఎస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ కలర్ ప్రాపర్టీ అనమాట. కలర్ ప్రాపర్టీ అండ్ సెకండ్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్. కలర్ ప్రాపర్టీ దేనికోసం యూజ్ చేస్తామంటే టు గివ్ కలర్ ఫర్ టెక్స్ట్కి కలర్ ఇవ్వడానికి. టెక్స్ట్కి కలర్ ఇవ్వడానికి. అండ్ అదేవిధంగా టు గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్. దేనికైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వి యూజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాపర్టీస్కి కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. మనం రాసే ప్రాపర్టీస్ కొన్ని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సింటాక్స్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో మనం రాయాలి. ఇప్పుడు ప్రాపర్టీస్లో 2 వర్డ్స్ వచ్చాయనుకుంటే, 2 వర్డ్స్ ప్రాపర్టీస్లో సింగిల్ వర్డ్ వచ్చిందంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇన్కేస్ 2 వర్డ్స్ వచ్చాయి అంటే వాటిని ఏం చేయాలంటే ఐఫన్తో డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 2 వర్డ్స్ వచ్చాయంటే ఇట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అనమాట. ఇలా 2 వర్డ్స్ వచ్చాయంటే వి యూజ్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అనమాట. ఇలా ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, అండ్ అదేవిధంగా మనకు ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ అదేవిధంగా బార్డర్ టాప్. ఇలా మనకు బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్ ఇలాంటివి మనకు 2 వర్డ్స్ అనమాట. ఇవన్నీ ప్రాపర్టీస్ 2 వర్డ్స్ వచ్చాయంటే మనకి ఇలా ఐఫన్తో డివైడ్ చేసుకోవాలి. ఐఫన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ప్రాపర్టీస్ సింటాక్స్ అనమాట. ఇవి 2 వర్డ్స్ వచ్చాయంటే ఇలా రాసుకోవాలి. ఓకే, వాటి వాల్యూస్ కూడా అంతే. 2 వర్డ్స్ వచ్చాయంటే ఐఫన్తో డివైడ్ చేయాలి. అది కమింగ్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం సిఎస్ఎస్ దేని మీద అప్లై చేయాలి? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మీద అప్లై చేయాలి. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మీద అప్లై చేయాలంటే మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కావాలి ఫస్ట్. సో ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా, సిఎస్ఎస్ ఇట్స్ ఏ క్లాస్ 1. ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటున్నా. ఇన్లైన్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో టైటిల్లో సిఎస్ఎస్ అని పెడుతున్నా. అండ్ ఇక్కడ మనకు ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, వెల్కమ్ టు సిఎస్ఎస్. అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. ఒక టెక్స్ట్ టైప్ అంటే హెడ్డింగ్ టైప్, టెక్స్ట్ టైప్ కంటెంట్ తీసుకుంటున్నా అంతే. H1 వెల్కమ్ టు ఐలాండర్. అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ లోరం. ఇలా ఒక టెక్స్ట్ టైప్ ఉండే హెడ్డింగ్ని కానీ పారాగ్రాఫ్ కానీ తీసుకుంటున్నా. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్స్ని ఎక్కడ రాస్తామంటే విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్స్లోనే మనం రాస్తాం. విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్స్లో రాయాలనుకుంటే సపోజ్ ఇప్పుడు ఈ H1కి టెక్స్ట్ కలర్ మార్చాలనుకో, ఫస్ట్ మనకి డిఫాల్ట్గా ఏముంటాయంటే అన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్లో ఉండే టెక్స్ట్కి మనం టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే టెక్స్ట్కి కలర్ అప్లై చేయాలి. హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ టెక్స్ట్కి కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. టెక్స్ట్కి కలర్ అప్లై చేయాలనుకోండి. ఇప్పుడు H1కి మన కలర్ అప్లై చేయాలంటే H1లో స్టైల్ అట్రిబ్యూట్ రాయాలి.
పారాగ్రాఫ్ రాయాలంటే పారాగ్రాఫ్‌లో స్టైల్ అనే అట్రిబ్యూట్ రాయాలి. హెచ్1కి అప్లై చేయాలంటే హెచ్1కి, పారాగ్రాఫ్ కావాలంటే పారాగ్రాఫ్‌కి, బాడీకి కావాలంటే బాడీకి. ఇక్కడ ఏ ఎలిమెంట్‌కైతే మనం ఇన్‌లైన్ సీఎస్ఎస్ యూజ్ చేస్తామో, ఆ ఎలిమెంట్ లోపల మనకు స్టైల్ అట్రిబ్యూట్ రాయాలి. ఈ స్టైల్ అట్రిబ్యూట్ అనేది ఒక స్పెషల్ అట్రిబ్యూట్. ఈ స్పెషల్ అట్రిబ్యూట్‌లో మనకు వాల్యూని ఎలా పాస్ చేస్తామంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లో మనం పాస్ చేయాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. టెక్స్ట్ కలర్ రెడ్ ఇవ్వాలంటే వి యూజ్డ్ కలర్ ప్రాపర్టీ. కలర్ సింటాక్స్ ఎలా ఉంటదంటే ప్రాపర్టీ కోలన్ ఇవ్వాలి. కోలన్ వాల్యూ రాయాలి. రెడ్ కాబట్టి రెడ్. ఇప్పుడు ఇక కలర్ వాల్యూస్ మనకు 4 వేస్‌లో ఇస్తాం. ఒకటి నేమింగ్ అంటే రెడ్, గ్రీన్, వైలెట్, యెల్లో, స్కై బ్లూ, డార్జర్ బ్లూ, టమాటో, ఆరెంజ్ ఇలాగ మనకి చాలా ఉంటాయి. ఇవన్నీ ఏందంటే నేమింగ్ అన్నమాట. ఇంకా కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అవి కమింగ్ క్లాస్‌లో నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏందంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లు ఇస్తున్నా. ఆ ప్రాపర్టీలో కలర్ ప్రాపర్టీ ఇస్తున్నా. కలర్ అంటే ఒక టెక్స్ట్‌కి కలర్ ఇవ్వడము. కలర్ కోలన్ వాల్యూ ఇచ్చాను. సో, ఇట్స్ కలర్ కోలన్ రెడ్ అనమాట. సీ దిస్ అవుట్‌పుట్ చూడండి. కలర్ రెడ్. ఇప్పుడు ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే దేనికైతే మనం స్టైల్ రాయాలనో దానికి స్టైల్ అనే అట్రిబ్యూట్ రాయాల్సిందే. ఇప్పుడు పారాగ్రాఫ్ కావాలంటే పారాగ్రాఫ్‌కి స్టైల్ ఈక్వల్ టు కలర్ వచ్చేసి మనకు బ్లూ ఇస్తున్నా. అండ్ ఈ హెచ్1కి డిఫరెంట్ కలర్ ఇస్తాను. ఈ హెచ్1కి డిఫరెంట్ కలర్ ఇవ్వాలంటే కలర్ బ్లూ ఇస్తున్నా. అండ్ ఈ పారాగ్రాఫ్‌కి స్టైల్ కలర్ రెడ్ ఇస్తున్నా. ఇలా స్టైల్ బ్లూ అండ్ రెడ్. సీ దిస్ అవుట్‌పుట్ చూడండి. ఇలా రెడ్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఇలా. ఓకే. క్లియర్? ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే ఏ ఎలిమెంట్‌కైతే మీరు స్టైల్ అప్లై చేయాలనో దానికి స్టైల్ అనే అట్రిబ్యూట్ రాస్తాం. ఇప్పుడు ఈ బాడీకి నేను స్టైల్ రాయాలనుకున్నా బాడీ. ఈ బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్. సీ దిస్. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అంటే కోడ్ మిస్టేక్ అయిపోద్ది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఎండింగ్‌లో సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది ఎందుకు అనేసి నేను చెప్తాను. సెమీకోలన్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఒక స్టైల్ అనే అట్రిబ్యూట్ లోపల ఒక సింగిల్ ప్రాపర్టీ ఇచ్చామంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లో ఇవ్వాలి. ఇప్పుడు అలా ఇచ్చేశాను. అన్నీ అప్లై అయినాయి. ఇప్పుడు నేను ఈ హెచ్1కి కలర్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయాలనుకుంటున్నా. కలర్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ కూడా అప్లై చేయాలంటే ఏదైనా సరే ఒక ప్రాపర్టీ అప్లై చేశామంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లోనే ఇవ్వాలి మనం. ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లో ఇస్తేనే అది అప్లై అయితది. ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటే ఇది ఒక ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ ఎక్కడ ఇవ్వాలి అంటే ఈ ప్రాపర్టీకి సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. ఈ ప్రాపర్టీని మీరు సెమీకోలన్‌తో డివైడ్ చేసిన తర్వాత మాత్రమే ఇంకో ప్రాపర్టీ రాయాలి. ఇన్ కేస్ ఇది మిస్టేక్ రాశారు అంటే అవుట్‌పుట్ రాదు మీకు. ఇప్పుడు ఈ సెమీకోలన్‌తో డివైడ్ చేసుకొని ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రాస్తున్నా. స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వకూడదు. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ కోలన్ ఇక్కడ ఆక్వా అని రాస్తున్నా. ఆక్వా. ఇప్పుడు ఇవన్నీ నేమ్సే. అనమాట. ఇప్పుడు ఆక్వా కలర్ ఇస్తున్నా. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా. సీ దిస్ అవుట్‌పుట్. ఇప్పుడు ఏ ఎలిమెంట్‌కి అయితే రాశానో ఆ ఎలిమెంట్‌కే అప్లై అయితది మనకు. ఇంకో ఎలిమెంట్‌కి అప్లై అవ్వదు. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే ఏ ఎలిమెంట్‌కి ఏ ప్రాపర్టీ రాసుకోవాలో ఆ ప్రాపర్టీని మనం రాసుకుంటాం. ఇప్పుడు సేమ్ అదే విధంగా సెమీకోలన్‌తో సహా కాపీ చేసుకొని ఈ హెచ్1 కూడా నాకు సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ సెమీకోలన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా. సీ ఇలా. క్లియర్? క్లియర్ అయితే? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? ఓకే. సో, ఇలా మనకి దేనికైనా సరే మనకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇవ్వాలంటే సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఎండింగ్‌లో సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నో ఇష్యూస్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకు ఈ ఎలిమెంట్స్‌లో మనకి కామన్‌గా ఉండే ఎలిమెంట్స్‌కి కామన్ కలర్స్ గాని ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని ఆక్వా ఉంది. సేమ్ ఇక్కడ మనకు రెడ్, ఆక్వా కలర్. ఇక్కడ బ్లూ అలా అయినా ఇవ్వచ్చు. కావాలంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను రెడ్ కలర్ ఇస్తున్నా. సేమ్ కలర్స్ ఇవ్వచ్చు. డిఫరెంట్ కలర్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. బ్లూ ఇస్తాను. సేమ్ కలర్స్. ఇప్పుడు చూడండి అవుట్‌పుట్ చూస్తే మనకు సేమ్‌గా ఉంటుంది మనకు. ఓకే. ఇలా మనకు సేమ్ కలర్స్ అయినా ఇవ్వచ్చు. డిఫరెంట్ కలర్ అయినా ఇవ్వచ్చు. ఇన్‌లైన్‌లో మనకు ఆ ఫెసిలిటీ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇది ఇన్‌లైన్ కాబట్టి ప్రతిదానికి స్టైల్ అనే అట్రిబ్యూట్ రాసాం. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ సీఎస్ఎస్. మళ్ళీ దీనికి సెపరేట్
ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. ఇంటర్నల్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్ కాపీ పేస్ట్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ అనమాట. ఈ స్టైల్ ఎలిమెంట్ అనేది ఒక మెటా ఇన్ఫర్మేషన్. మెటా ఇన్ఫర్మేషన్ అంటే అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. అవుట్పుట్లో ప్రింట్ అయిన వాటి మీద స్టైల్ చూపిస్తుంది. అంటే ఈ పేజ్ యొక్క స్టైల్, ఈ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. అంటే ఈ పేజ్ యొక్క స్టైల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. ఈ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకొని పెట్టుకునే పార్ట్స్ అన్నీ హెడ్ సెక్షన్ అనమాట. ఈ పేజ్ యొక్క టైటిల్ కానీ, ఈ పేజ్ యొక్క వ్యూ పోర్ట్ కానీ, ఈ పేజ్ యొక్క ఎంక్రిప్టెడ్ కానీ, ఇవన్నీ వచ్చేసి మనకి ఇలా సేమ్ లైక్ ఇక్కడ మనకు స్టైల్ అనే ఎలిమెంట్ రాస్తాము. ఈ స్టైల్ అనే ఎలిమెంట్ ఏంటంటే ఇట్స్ ఏ ఇంటర్నల్ సిఎస్ఎస్. మనం ఎలా రాస్తామంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ స్టైల్స్ ఎలా రాయాలి? స్టైల్స్ ఎలా రాయాలంటే యూజింగ్ సెలెక్టార్స్. సెలెక్టార్స్ అంటే మీరు దేనికైతే స్టైల్ రాయాలనుకుంటున్నా దాన్ని సెలెక్టర్ అంటాం. ఇప్పుడు బాడీకి రాయాలనుకుంటున్నాం. బాడీకి రాయాలనుకుంటే వి యూస్ బాడీ నేమ్. దీని ఏమంటే ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అంటాము. అంటే ఎలిమెంట్ నేమ్ని డైరెక్ట్గా యూజ్ చేయడాన్ని ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అంటాం. ఇప్పుడుకి బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఇద్దాం అనుకుంటున్నా. స్కై బ్లూ. ఇప్పుడు ఇక్కడ ఉండే ఇదంతా తీయేస్తున్నా. ఎందుకంటే మనకు నీట్గా ఉండాలి కదా మనకి. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇన్లైన్ లాగా రాస్తాను, ఇంటర్నల్ లాగా రాస్తాను, ఎక్స్టర్నల్ లాగా రాస్తాను. ఈ మూడింటిని కంబైన్ చేసి మళ్ళీ తర్వాత చూపిస్తాను నీకు. ఇప్పుడు బాడీకి స్కై బ్లూ కలర్ ఇచ్చాను నేను. నెక్స్ట్ అదే విధంగా H1కి ఇక్కడ నేను 1 టైం రాశానంటే ఇక్కడ మనకి ఏదైనా సరే 1 టైం రాశామంటే మన ఎంటైర్ బాడీలో ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో అన్ని టైమ్స్ అప్లై అయిపోద్ది. ఇప్పుడు H1కి కలర్ ఎల్లో రాస్తున్నా, సెమీకోలన్ బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తున్నా, రెడ్. ఇప్పుడు ఈచ్ ప్రాపర్టీ మధ్యలో సెమీకోలన్తో డివైడ్ చేయాలి. ఇన్ కేస్ ఇది కంటిన్యూషన్గా రాసుకున్నా నో ఇష్యూస్. ఇలా కంటిన్యూషన్గా రాసుకున్నా మనకేం ప్రాబ్లం ఉండదు. బట్ ఇలా కంటిన్యూషన్గా రాసినా లైన్ బై లైన్ రాసినా మనకి కంపల్సరీ ఈ ఎండింగ్ ప్రాపర్టీకి మధ్యలో మనకి సెమీకోలన్తో రాయాలి. లాస్ట్ వేళకి సెమీకోలన్ ఉన్నా లేకపోయినా నో ఇష్యూస్. బట్ సెమీకోలన్ ఇచ్చుకోండి, అలవాటు చేసుకోండి. ఓకే, ఇచ్చి అలవాటు చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ H1కి స్టైల్ రాసాం. H1 అన్నిటికీ మనకు ఈ ఇన్లైన్ ఉండకూడదు. ఎందుకంటే మనకు ఓన్లీ ఇంటర్నల్లే చెప్తున్నా. ఇక్కడ ఇంటర్నల్లే చెప్తున్నా కాబట్టి మనకు ఇన్లైన్ ఉండకూడదు. నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్లో మనకి మూడింటిని కంబైన్ చేసి రాసినప్పుడు దేనికి ప్రయారిటీ ఉంటుందో చెప్తాను. అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్ నేనేం చేస్తున్నా అంటే ఇవన్నీ తీయేస్తున్నా అండ్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కూడా తీయేస్తున్నా. ఇప్పుడు పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్కి కలర్, టెక్స్ట్ కలర్ బ్రౌన్ ఇస్తున్నా, బ్రౌన్. నా సీస్ అవుట్పుట్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లేజర్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సెలెక్టర్ ఒకసారి అవుతుంది. సెలెక్టర్ ఒకసారి సెలెక్ట్ చేస్తాం. అండ్ ఈ డాక్యుమెంట్లో ఎన్ని H1s అయితే ఉంటాయి అన్ని H1స్కి ఇదే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఈ డాక్యుమెంట్లో ఎన్ని పారాగ్రాఫ్స్ అయితే ఉంటాయి అన్ని పారాగ్రాఫ్స్కి ఇదే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది, బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది అప్లై అవుతుంది. ఓకే, మన ఎంటైర్ డాక్యుమెంట్లో ఎన్నైతే H1s ఉంటాయి అన్నిటికీ ఇది అప్లై అవుతుంది. పారాగ్రాఫ్స్ ఉన్నాయి అన్నీ ఇవే అప్లై అవుతాయి. క్లియరా? ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్లో నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ H1లో నేను ఇంకో ప్రాపర్టీని కూడా ఇవ్వాలనుకుంటున్నా. కలర్ వచ్చేసి నేను బ్రౌన్ ఇద్దాం అనుకుంటున్నా, బ్రౌన్. ఇప్పుడు ఇక్కడ ఇదే సెలెక్టార్లో ఒకటే సెలెక్టార్లో కలర్ ఎల్లో ఉంది, కలర్ బ్రౌన్ కూడా ఉంది. ఇప్పుడు ఏది అవుట్పుట్ వస్తుంది చెప్తారు ఎవరైనా? ఎనీవన్? ఇప్పుడు ఏది Brown. అవుట్పుట్ రావచ్చు? బ్రౌన్. ఎందుకు వస్తుంది బ్రౌన్? లాస్ట్లో ఉంది. కాదు, బ్రౌన్ ఎందుకు వస్తుంది? లాస్ట్లో ఏది ఉంటే అది వస్తుంది. ఎవరు చెప్పారు అట్లా? నేను చెప్పానా? లేదు లేదు, మరి ఎట్లా? ఫస్ట్ ఎల్లో వచ్చి ఎల్లో తర్వాత బ్రౌన్ వస్తుందని. సో మనకి ఇప్పుడు కామన్ సెలెక్టార్లో కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మనకు కామన్ సెలెక్టర్ అంటే H1లోనే సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కలర్ అనేసి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు కలర్ అనే సేమ్ ప్రాపర్టీస్ మనకు ఉన్నప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది మనకు. ఇన్ కేస్ ఇది లేకపోతే మనకి ఏమైందంటే కలర్ ఎల్లోనే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కలర్ ప్రాపర్టీ రాస్తున్నాం కాబట్టి ఈ కలర్ ఎల్లోని ఇది ఓవర్ రైట్ చేస్తుంది. అంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. కామన్ ప్రాపర్టీస్లో 2 ప్రాపర్టీస్ కామన్గా ఉన్నాయంటే దాంట్లో చివరిలో ఉండే ప్రాపర్టీనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, నా సీరీస్ బ్రౌన్ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ప్రాపర్టీ రాస్తాను, ఇంకో ప్రాపర్టీ. సో కలర్ కోలన్ ఎల్లో, సారీ కలర్ కోలన్ వైట్ రాద్దాం, వైట్. చూస్తే వైట్ వస్తుంది.
ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. ఏదైతే కామన్ ప్రాపర్టీస్‌లో చివరి ప్రాపర్టీ ఉంటదో ఆ వాల్యూ మాత్రమే అప్లై అవుతది మనకు. ఈ యెల్లోని బ్రౌన్ ఓవర్‌రైడ్ చేస్తది. ఈ బ్రౌన్‌ని వైట్ ఓవర్‌రైడ్ చేస్తది. ఇలా మనకు ఫైనల్‌గా ఏదైతే ఉంటదో. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి కంపల్సరీ. సెమీకోలన్ రాసిన తర్వాతనే నెక్స్ట్ ప్రాపర్టీ. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ రాస్తాను. బ్లూ. ఇప్పుడు మనకేమైతదంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది. ఇప్పుడు 2 కామన్ ప్రాపర్టీస్ కాబట్టి ఏదైతే చివరిలో ఉంటదో ఆ వాల్యూ వస్తది. సీ దిస్ అవుట్‌పుట్. ఇలా. క్లియరా? ఏం డౌట్ ఉందా ఇక్కడ? ఇప్పుడు నాకు యెల్లో అండ్ బ్లూనే గావాలి. యెల్లో అండ్ బ్లూనే గావాలి. ఇవన్నీ వద్దనుకుంటున్నా. ఈ కోడ్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో యూజ్ చేసుకోవాలి. బట్ ప్రెజెంట్ వద్దనుకుంటున్నా. ప్రెజెంట్ వద్దనుకున్నప్పుడు మీరేం చేయాలంటే, ఈ కోడ్‌ని కామెంట్స్‌లో పెట్టాలి. సీఎస్ఎస్ కామెంట్స్ అనేది 2 టైప్స్ కామెంట్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఒకటి మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ అని రాస్తాం. ఇక్కడ ఒకటే లైన్‌లో రాస్తాం. ఇట్స్ ఏ సింగిల్ లైన్ కామెంట్. ఈ సింగిల్ లైన్ కామెంట్ ఏందంటే, మన కోడ్‌ని కామెంట్స్‌లో పెట్టుకోవడానికి. కామెంట్స్‌లో ఎందుకు పెడతామంటే, అవుట్‌పుట్‌లో ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓన్లీ అంటే అవుట్‌పుట్‌లో అప్లై అవ్వకూడదు దాని మీనింగ్. ఓకే. కామెంట్స్ ఎందుకోసం పెట్టుకున్నానంటే అవుట్‌పుట్‌లో అప్లై అవ్వకూడదు. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో అవసరం ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. బట్ ఇంకొకటి రిమెంబర్ కోసం అసలు ఆ కోడ్ ఎందుకోసం రాశాము అనే రిమెంబర్ కోసం కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు మనకిది ఏం చేస్తున్నానంటే ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్‌లో ఇట్స్ ఏ బాడీ స్టైల్ అని రాస్తున్నా. బాడీ స్టైల్ అని రాస్తాం. బాడీ స్టైల్స్ అంటే ఇది బాడీ స్టైల్స్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నేను హెడ్డింగ్ స్టైల్స్ రాస్తున్నా. హెడ్డింగ్ స్టైల్స్. నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్ స్టైల్. ఇలా ఒక్కొక్కటి రిమెంబర్ కోసం. ఒక్కొక్కటి రిమెంబర్ కోసమని రాసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఉండే ప్రాపర్టీస్‌ని కామెంట్‌లో చేయాలంటే మల్టీ లైన్ కామెంట్. ఇది కూడా అంతే. స్లాష్ స్టార్ అండ్ ఎక్కడి వరకైతే కావాలో అక్కడ మీరు స్లాష్ స్టార్ స్లాష్. మల్టీ లైన్ కామెంట్‌గా వాడొచ్చు. అండ్ సింగిల్ లైన్ కామెంట్స్‌గైనా వాడొచ్చు. ఇప్పుడు ఈ కేస్‌లో ఈ 3 ప్రాపర్టీస్‌ని నేను కామెంట్‌లో పెట్టాను. అండ్ కలర్ యెల్లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ మాత్రమే వస్తది మనకు అవుట్‌పుట్. సీ దిస్ అవుట్‌పుట్. ఇలా. ఓకే. క్లియర్? దీన్ని ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటాం. నెక్స్ట్ మనకు ఎక్స్టర్నల్ సీఎస్ఎస్. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ డాట్ హెచ్టీఎంఎల్. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అంటే ఏందంటే, మన దగ్గరున్న సీఎస్ఎస్ కోడ్ మొత్తాన్ని సెపరేట్ డాక్యుమెంట్‌లో సీఎస్ఎస్ డాక్యుమెంట్‌లో పెట్టాలి. అందుకోసం మొత్తం అంతా కట్ చేస్తున్నా. ఇదే కోడ్‌ని కట్ చేస్తున్నా. ఇదే కోడ్‌ని కట్ చేసి సెపరేట్ డాక్యుమెంట్ తీసుకున్నా. సెపరేట్ డాక్యుమెంట్ అంటే ఏదో ఒక నేమ్, ఏదైనా అనొచ్చు. డాట్ సీఎస్ఎస్ అనే ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. సీఎస్ఎస్ అనే ఎక్స్‌టెన్షన్ ఇచ్చామంటే ఇట్స్ ఏ సీఎస్ఎస్ డాక్యుమెంట్ అవుతది. ఇప్పుడు దీంట్లో మనం కాపీ చేసుకున్న కోడ్ మొత్తం పేస్ట్ చేస్తున్నా. ఫేస్. ఇక్కడ ఇంటర్నల్‌లో ఇచ్చాను. ఓకే. ఇదంతా కోడ్ కాపీ చేస్తున్నా. ఈ కోడ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇవన్నీ క్లోజ్ చేద్దాం. చూడండి. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ ఓన్లీ ఇక్కడ ఉన్న కోడ్ మాత్రమే కట్ చేసి సీఎస్ఎస్ కోడ్స్ వితౌట్ స్టైల్ అనమాట. ఓన్లీ సీఎస్ఎస్ ప్రాపర్టీ సెలెక్టర్స్ ఉండాలి. ఆ ప్రాపర్టీ సెలెక్టర్స్ అన్ని నేను ఇక్కడ బాడీ సెక్షన్‌లో ఇస్తున్నా. ఈ కామెంట్స్ చేసుకున్న కొద్దిగా క్లమ్జీగా అనిపిస్తది. మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడే మీరు రాయాలి. నేను చేస్తాను. ఓకే. యాహ్! నౌ సీ దిస్. స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది ఒక స్టైల్ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ని ఎక్స్టర్నల్ సీఎస్ఎస్‌లో మనము రాయాలనుకున్నాం. అంటే ఇక్కడ మనం లింకప్ చేయాలి. లింకప్ చేయాలంటే వి యూజ్ లింక్ ట్యాగ్ అనమాట. లింక్ జస్ట్ ఎంటర్ చేయగానే మనకేమైతుందంటే ఆర్ఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ వస్తది. హెచ్ఆర్‌ఈఎఫ్ వస్తది. ఈ హెచ్ఆర్‌ఈఎఫ్‌లో మన స్టైల్ యొక్క డాక్యుమెంట్ ఇవ్వాలి. స్టైల్ యొక్క డాక్యుమెంట్ కరెంట్ పాత్‌లో ఎక్స్టర్నల్ ఎక్కడైతే ఉందో అదే పాత్‌లో ఉంది కాబట్టి డాట్ స్లాష్ కరెంట్ పాత్ స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఇలా. లేదు ఈ స్టైల్‌ని సెపరేట్ ఫోల్డర్‌లో చేయాలనుకుంటే ఇక్కడ సెపరేట్ ఫోల్డర్ తీసుకుంటాం. సీఎస్ఎస్ అనేది ఆ సీఎస్ఎస్ ఫోల్డర్‌లోకి ఇది మూవ్ చేస్తున్నా. స్టైల్ డాట్ సీఎస్ఎస్‌ని. ఇప్పుడు మనం లింకప్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడుందది? డాట్ స్లాష్ సీఎస్ఎస్ స్లాష్ స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఇక్కడుంది. ఓకే. నౌ సీ దిస్ అవుట్‌పుట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎక్స్టర్నల్ సీఎస్ఎస్‌లో మనకు కొద్దిగా చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి కలర్ రెడ్ ఇక్కడ యెల్లో ఇక్కడ మనకి హాట్ పింక్ అనేసి ఇస్తున్నా. బ్రౌన్ బదులు మనకి
బ్లాక్ ఆల్రెడీ ఉంది కదా, బ్లూ ఇచ్చేస్తున్నాం. నా సీరీస్ అవుట్పుట్. సో రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద, సో ఇది దీని మీద రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. నా సీరీస్ లేదనుకుంటే ఇక్కడ పారాగ్రాఫ్ కలర్ వచ్చేసి వైట్ ఇద్దాం. ఇలా క్లియరా? ఎక్స్టర్నల్ అంటే సిఎస్ఎస్ని సపరేట్ చేస్తాం. ఆ సిఎస్ఎస్ డాక్యుమెంట్ని మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లింక్ చేయాలంటే వి యూస్ లింక్ ట్యాగ్. ఆర్ఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అనేది మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ రిలేషన్షిప్ అనమాట. మీరు ఫైల్ లింక్ చేసిన దానికి ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి రిలేషన్షిప్ ఏంటంటే ఇట్స్ ఏ స్టైల్ షీట్ అని చెప్తోంది. కంపల్సరీ ఈ అట్రిబ్యూట్ ఉంటేనే ఈ హెచ్ఆర్ఎఫ్కి వాల్యూ అనమాట, లేకపోతే నో యూజ్. ఈ ఆర్ఎల్ ఈక్వల్ స్టైల్ షీట్ లేకపోతే ఇది వర్క్ అవ్వదు మనకి. ఇక్కడ ఫైల్ పాత్ అనేది ఫైల్ పాత్ లాగే ఇవ్వాలి మనకు. ఎక్కడ ఉంది అంటే కరెంట్ పాత్లో సిఎస్ఎస్లో అంటే ./css/style.css. ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇప్పుడు మనకు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ మొత్తం అన్నీ ఒకటే డాక్యుమెంట్లో ఉంటాయి. ఇప్పుడు మనకి సిఎస్ఎస్లో మనకు సేవ్ చేయాలి, అందుకోసం న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం. అండ్ ఫోర్ ఇన్లైన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ .html. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఒకటే డాక్యుమెంట్లో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఇచ్చాం మనం. ఎక్స్టర్నల్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది? ఎక్స్టర్నలే ప్రింట్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఉంది కాబట్టి ఎక్స్టర్నలే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంటర్నల్ ఉంది. ఇక్కడ ఇంటర్నల్ ఉంది. ఈ ఇంటర్నల్లో మనకి ఏం చేస్తున్నా అంటే H1కి మాత్రం నేను రాస్తున్నా. H1కి కలర్ వైట్ రాస్తున్నా, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ రాస్తున్నా. కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ రాస్తున్నా. ఇప్పుడు ఈ కేసెస్లో మనకేమవుతుందంటే ఈ కేసులో ఫస్ట్ ఇది ఎక్కడైతే ఇది ఉందో అదే ప్లేస్లో ఇది ఉన్నట్టు దాని మీనింగ్ అనమాట. ఇక్కడ చూస్తే ఈ ఎక్స్టర్నల్ ప్లేస్లో మనకి ఏమున్నట్టు ఇప్పుడు ఇలా ఉన్నట్టు అది. ఇది కూడా ఇలా ఉన్నట్టు మనకి ప్రాపర్టీస్ ఇలా ఉన్నట్టు. ఓకే, సేమ్ ఇదే కేసులో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తీస్తున్నాను. ఇప్పుడు దీని మీనింగ్లో మనకు ఇలా ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో కామన్ సెలెక్టర్ ఏమన్నా ఉందా చూడాలి. ఇప్పుడు మనకి ఇదే కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్లో ఉండే ప్రాపర్టీస్. ఇప్పుడు ఎక్స్టర్నల్లో ఉండే ప్రాపర్టీస్, ఇంటర్నల్లో ఉండే ప్రాపర్టీస్ రెండిట్లో కామన్ సెలెక్టర్ ఉందా లేదా చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనకు H1 అనే కామన్ సెలెక్టర్ ఉంది, ఇక్కడ H1 అనే కామన్ సెలెక్టర్ ఉంది. H1 అనే కామన్ సెలెక్టర్ అండ్ అదేవిధంగా H1లో కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయా? కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ రెడ్, ఎల్లో ఉంది, ఇక్కడ వైట్, బ్లూ ఉంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ని ఈ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే ఓవర్ రైడ్ చేస్తాయి. ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. కామన్ సెలెక్టర్ అండ్ కామన్ ప్రాపర్టీస్లో ఏదైతే కామన్గా ఉన్నాయో అవి మాత్రం అవుట్పుట్ వస్తాయి. రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతాయి. బాడీకి హాట్ పింక్ ప్రింట్ అయిపోద్ది, పారాగ్రాఫ్కి వైట్ ప్రింట్ అయిపోద్ది. అంటే ఈ H1లో మాత్రమే మనకు చేంజ్ అవుతాయి. ఓకే, ఇవి ఇక్కడ ఉన్నట్టు ఊహించాను అంతే. ఎక్స్టర్నల్ కాబట్టి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఇలా ఉన్నాయి. ఎక్స్టర్నల్లో ఉండేటన్ని ప్రింట్ అయిపోతాయి అండ్ ఇంటర్నల్ ఉండేది ప్రింట్ అవ్వాలంటే ఈ రెండిట్లో ఏమైనా కామన్ సెలెక్టర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. కామన్ సెలెక్టర్ ఉంది అంటే వాటిలో కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి చెక్ చేస్తుంది. కామన్ సెలెక్టర్ అండ్ కామన్ ప్రాపర్టీస్ ఉంటే ఏదైతే చివరిలో ప్రింట్ అవుతుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతాయి. వాటికి కోడ్ ఫ్లో చెక్ చేసుకునే అవసరం లేదు. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రింట్ అయిపోతాయి. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ అప్ టు నౌ? అదేవిధంగా ఇక్కడ పారాగ్రాఫ్లో ఏదైనా సరే పీకి సో కలర్ రెడ్ రాద్దాం అనుకుంటున్నా. కలర్ రెడ్. నౌ ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్లో అండ్ ఇక్కడ ఇంటర్నల్లో మనకి ఏమవుతుందంటే కలర్ ఎల్లో, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ మనకి ఏమైతే రెడ్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? పారాగ్రాఫ్ కలర్ కూడా మాకు ఓవర్ రైడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి బాడీ తీసుకొని, బాడీ అనేది ఆల్రెడీ ఎక్స్టర్నల్లో ఉంది, బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్స్ ఏ ఆక్వా చేయాలనుకుంటున్నాను. సీరీస్ అవుట్పుట్ ఇలా క్లియర్. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్లో మనకి కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు మనకి కామన్ సెలెక్టర్ అండ్ కామన్ ప్రాపర్టీస్లో ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఇది రాయట్లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఇది రాయట్లేదు, ఇక్కడ కలర్ రాస్తున్నాను అంతే, దట్స్ ఇట్. ఇంకా మిగతాది చూడండి. ఇప్పుడు H1లో ఏమున్నాయి మనకి? ఇక్కడ H1లో కలర్ వైట్ ఉంది, కలర్ రెడ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది.
ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కలర్ వైట్ చేస్తున్నా. ఇక్కడ మనకు కలర్ రెడ్ ఉంది. ఆ రెడ్ వచ్చేసి వైట్ అయిపోద్ది అంతే. మళ్ళీ రిమైనింగ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోద్ది మనకు. ఓకే. ఇక్కడ నేను చేంజ్ చేశాను అంతే కొద్దిగా తెలియడానికి. నౌ సీ థిస్ వైట్ కలర్ ఇలాగా వైట్ కలర్. ఇక్కడ పారాగ్రాఫ్‌కి నాకు వైట్ కలర్ వద్దు. ఇక్కడ వైట్ కలర్ వద్దు. నాకు వేరే కలర్ కావాలనుకున్నా. వైట్ కలర్ వద్దు. నాకు వేరే కలర్ కావాలనుకుంటే యూజ్. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇట్స్ ఏ రెడ్ అనేసి అప్లై చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తాను. నౌ సీ థిస్. చూడండి. ఇప్పుడు కామన్ ప్రాపర్టీస్ ఉంటే చేంజ్ అవుతది. కామన్ ప్రాపర్టీస్ లేకపోతే ఇది కూడా యాడ్ అయిపోద్ది దాంట్లోకి. ఇప్పుడు పారాగ్రాఫ్‌లో కామన్ సెలెక్టర్ ఉంది. బట్ కామన్ ప్రాపర్టీ లేదు. అంటే ఈ ప్రాపర్టీ కూడా ఈ ప్రాపర్టీలో యాడ్ అయిపోద్ది. కలర్ అప్లై అయితది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయితది. ఇక్కడ మనకు కలర్ రెడ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఉంది. బట్ ఇక్కడ మనం రాసింది ఓన్లీ కలరే రాసాం. అప్పుడు మనకేమైతదంటే ఈ కలర్ మాత్రం మనకు చేంజ్ అవుతది అంతే. మిగతాది మనకు చేంజ్ అవ్వదు. ఓకే. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? ఇంటర్నల్‌కి, ఎక్స్‌టర్నల్‌కి డిఫరెన్స్ క్లియరా? ఇన్‌లైన్. ఇన్‌లైన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఇన్‌లైన్‌లో మనం ఏదైతే రాస్తామో దానికే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఇప్పుడు నేను ఇన్‌లైన్‌లో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ కలర్ బ్లూ రాస్తున్నా. ఓన్లీ ఇన్‌లైన్‌లో ఏదైతే రాస్తామో అది మాత్రమే చేంజ్ అవుతది. రిమైనింగ్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అవుతాయి. ఇంతకుముందు ఉండేటివి ఏదైతే ఉన్నాయో అయన్నీ ప్రింట్ అవుతాయి. దీనికి టెక్స్ట్ కలర్ మాత్రమే దీనికి ప్రయారిటీ ఎక్కువ ఉంటది. ఇన్‌లైన్‌కి ప్రయారిటీ ఎక్కువ ఉంటది. ఇప్పుడు కలర్ బ్లూ వస్తది. రిమైనింగ్ అన్నీ దీనికి ఉండేటివి అప్లై అయితాయి. చూడండి. కలర్ దీనికి మాత్రం బ్లూ వచ్చింది. రిమైనింగ్ అన్నీ ముందుటియే మనకు అప్లై అవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇంత ముందుదే అప్లై అవుతోంది. ఓకే. ఇన్‌లైన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఇన్‌లైన్. సో, ఈ మూడింటిలో మనకు ఏదైనా సరే ఉంది అంటే ఇట్స్ ఇన్‌లైన్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్‌లో ఏదైతే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్‌లో ఏదైతే ఉంటదో దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. ఓకే. క్లియర్? మీరేం రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు రాను రాను మీ మీద ఇంట్రెస్ట్ గాని పోతది. మీ చాయిస్ అది. మీరు అర్థమైందో లేదో గాని అట్‌లీస్ట్ రెస్పాండ్ అయితే బావుంటది. సైలెంట్‌గా వినడానికి మీరు యూట్యూబ్‌లో గాని చూసి నేర్చుకోవచ్చు. లైవ్ క్లాస్ అవసరం లేదు దానికి. సైలెంట్‌గా అర్థమైంది. వినడానికి. సో, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ అంటే సారీ నాట్ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ కాన్సెప్ట్ నాట్ ఇంపార్టెంట్. సో, నాట్ ఇంపార్టెంట్ అంటే ఏందంటే ఇట్స్ ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్ అనమాట. దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఒక స్టైల్ డాక్యుమెంట్ ఒకటి ఇంకొకటి క్రియేట్ చేస్తాను నేను. అంటే ప్రాబ్లమ్ లేకుండా. ప్రాబ్లమ్ లేకుండా నేనేం చేస్తున్నా అంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా స్టైల్ 1.css ఇస్తున్నా. దాంట్లో సీఎస్ఎస్ పాత్. అండ్ అదే విధంగా మనకి స్టైల్ 1లో నేనేం చేస్తున్నా అంటే నాట్ ఇంపార్టెంట్ ఇస్తున్నా. నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్. స్టైల్‌లో అన్నిటికి ఇస్తాను నేను. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ రాస్తాను. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ రాస్తాను. సెమీకోలన్ లోపలే రాయాలని గుర్తుపెట్టుకోండి. సెమీకోలన్ లోపలే రాయాలి. అండ్ ఇక్కడ ఒక స్పేస్ అని ఇచ్చుకోండి బావుంటది. ఇలా. నాట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ ఇలా రాయండి. ఇప్పుడు ఈ కేసెస్‌లో నేనేం చేస్తున్నా అంటే ఈ కేసెస్‌లో ఇప్పుడు మనకి నాట్ ఇంపార్టెంట్ అంటే ఐ యామ్ ది ఇంపార్టెంట్ ఇస్ దాని మీనింగ్. ఐ యామ్ ది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నల్‌లో మీరు H1 కలర్ వైట్ ఇచ్చాను. బట్ ఇక్కడ మనకేందంటే కలర్ రెడ్ నాట్ ఇంపార్టెంట్ ఉంది. అంటే నువ్వు ఇంటర్నల్‌లో రాసినా నువ్వు ఓవర్ రైడ్ అవ్వద్దు. నాది అంటే ఇది మాత్రం ఇంపార్టెంట్ దాని మీనింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ అవుట్‌పుట్ చూస్తే మీకు ఏమేమి వచ్చింటదో. ఇక్కడ ఇన్‌లైన్ సీఎస్ఎస్ వచ్చింది. సపోజ్ 1 మినిట్. ఇక్కడ చూడండి స్టైల్ 1 రాశాను నేను. స్టైల్ 1 రాయాలి. ఇట్స్ నాట్ స్టైల్. ఇట్స్ ఎ స్టైల్ 1 అనమాట. ఇప్పుడు అవుట్‌పుట్ చూడండి. యాహ్! స్టైల్ 1ది ఇక్కడ లింక్ అప్ చేశాను నేను. ఇక్కడ స్టైల్ ఓకే. యాహ్! పర్ఫెక్ట్. నాట్ ఇంపార్టెంట్‌కి నేను స్టైల్ 1 రాస్తున్నా. ఈ స్టైల్ 1.cssలో ఉండే వాల్యూస్ అన్నీ ఏంది అన్నిటికి నాట్ ఇంపార్టెంట్ ఉంది. బాడీ విషయంలో చూడండి. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఇస్తున్నా. ఇక్కడ నేను బాడీ విషయంలో నాకు ఆక్వా అనేసి నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. బట్ నాకు అప్డేట్ అవ్వట్లేదు. ఇక్కడ హాట్ పింకే వస్తుంది. అప్డేట్ అవ్వట్లేదు. ఓన్లీ హాట్ పింకే వస్తుంది. ఇప్పుడు నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. నాట్ ఇంపార్టెంట్ దాని మీనింగ్ ఏందంటే ఐ యామ్ ది ఇంపార్టెంట్ అనేసి.
ఇప్పుడు నేను ఇంటర్నల్ ద్వారా ఇది అప్డేట్ చేయాలనుకుంటే, నువ్వే గాదు నేను గూడా ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నప్పుడు మనకేం జేస్తామంటే, నాట్ ఇంపార్టెంటే చేస్తాము. ఇట్స్ ఏ నాట్ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నాట్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ గూడా మనకి నాట్ ఇంపార్టెంట్ అనేది యూజ్ చేస్తేనే మనకు అప్డేట్ అవుతది. ఈస్ ఇలా. అండ్ అదే విధంగా ఈ వైట్ కలర్ నాకు అప్డేట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకు నాట్ ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ రెడ్ కలర్. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ లేదు. అందుకోసం అది అప్డేట్ అవ్వలేదు. నాకు వైట్ కలర్ కావాలనుకుంటే అప్పుడు మీరు నాట్ ఇంపార్టెంట్ రాయాలి. అట్లా రాసినప్పుడే అది అప్డేట్ అవుతది. లేకపోతే అప్డేట్ అవ్వదు. నెక్స్ట్ అదే విధంగా ఈ కలర్ ఇన్‌లైన్‌లో కూడా అంతే. ఇది నాకు కావాలి. మిగతాది వద్దు నాకు. అప్పలాంటప్పుడు మీరు నాట్ ఇంపార్టెంట్ రాస్తారు. నాట్ ఇంపార్టెంట్ రాసినప్పుడే మనకు అప్లై అయితది. నోటీస్ ఇలా. నాట్ ఇంపార్టెంట్ అంటే నాట్ ఇంపార్టెంట్‌లో ఉండే వాల్యూస్ అన్నిటిని ఓవర్ రైట్ చేయాలంటే కంపల్సరీ మీరు కూడా నాట్ ఇంపార్టెంటే యూజ్ చేయాలి. లేదనుకుంటే అది ఓవర్ రైట్ అవ్వదు. ఇప్పుడు మనకి ఇక్కడ పారాగ్రాఫ్‌లో కలర్ వైట్ అనేసుంది. ఇక్కడ మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. ఇప్పుడు ఇలాంటి విషయంలో మనకు నాట్ ఇంపార్టెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఈ కలర్ వాల్యూని మీరు ఓవర్ రైట్ చేయాలి అనుకోండి ఇక్కడ కలర్ రాసుకొని ఓవర్ రైట్ చేయాలి. ఇప్పుడు కలర్ యెల్లో రాయాలనుకుంటున్నా. కలర్ యెల్లో. ఇప్పుడు ఇక్కడ యెల్లో చూడండి ఓవర్ రైడ్ అవ్వదు. ఓవర్ రైడ్ అవ్వదు. కావాలి ఓవర్ రైడ్ అవ్వాలనుకుంటే నాట్ ఇంపార్టెంట్ అప్లై చేయాలి. నాట్ ఇంపార్టెంట్ రాస్తేనే అది ఓవర్ రైడ్ అవుతది. లేకపోతే ఓవర్ రైడ్ అవ్వదు. సీ దిస్ అవుట్‌పుట్ ఇలా. క్లియర్? ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్. ఇక్కడి వరకు నీట్‌గా ప్రాక్టీస్ చేసుకున్నాండి. ఏమైనా డౌట్స్ వస్తే ఎప్పుడైనా సరే నాకు మెసేజ్ చేయండి. ఎనీ టైమ్. మీరు ప్రాక్టీస్ చేసి ఎనీ టైమ్ నాకు అని మెసేజ్ చేయండి డౌట్ వచ్చింది. నాకు ఒకసారి పిక్ తీసి పెట్టండి. మీరు రాసిన కోడ్‌లో ఎక్కడ మిస్టేక్ అవుతోంది, మీరు ఏమనుకుంటున్నారు అనేసి పిక్ తీసి పెడితే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందనేసి నేను చెప్తాను. ఇన్ కేస్ అది ఫోన్‌లో సాల్వ్ అవ్వలేకపోతే డైరెక్ట్‌గా మీటింగ్‌లో కనెక్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందే చెప్తున్నా ఎప్పుడు టాపిక్స్ అప్పుడే ప్రాక్టీస్ చేయండి. 1, 2 క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాంలే అనేసి అనుకున్నప్పుడు మీరు అప్పుడే ఈ కోర్స్ నేర్చుకోవడం స్కిప్ అయిపోతారనమాట. డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాత్రమే నా ట్రైనింగ్‌కి ఎలిజిబుల్. ముందే చెప్తున్నా. డైలీ ఎప్పుడైతే క్లాస్ అవుతాదో అప్పుడు టైమ్ స్పెండ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాత్రమే నా క్లాసెస్ యూజ్ అవుతాయి. లేకపోతే నో యూజ్. మళ్ళా తర్వాత ఇంట్రెస్ట్ కూడా మీకుండదు. ఓకే. థ్యాంక్ యూ. నేనిస్తున్న సజెషన్స్ అనమాట. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇస్తున్న సజెషన్స్ అనమాట. మిస్టేక్స్ చేయొద్దు అనే దానికి నేను సజెషన్స్ ఇస్తున్నా. ఏ డే మీకు ఎంత బిజీగా ఉన్నా సరే, అదే డే ప్రాక్టీస్ చేసి మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకోండి. డౌట్స్ వచ్చాయి కదా! అడిగితే ఏమనుకుంటారో అనేసి మాత్రం పెట్టుకోవద్దండి. ఏ డౌట్ ఎప్పుడొచ్చినా సరే జస్ట్ పిక్ తీయండి. మీ కోడ్ నాకు లైన్స్‌తో సహా, లైన్ నంబర్‌తో సహా నాకు పిక్ పంపించండి. లైన్ నంబర్‌తో సహా నాకు ఈ లైన్‌లో నాకు ప్రాబ్లమ్ వస్తుంది. లైన్ నంబర్ చెప్పండి. ఈ పిక్ తీయండి. ఇక్కడ నాకు ప్రాబ్లమ్ వస్తుంది. నాకు అప్లై అవ్వట్లేదు. ఇలా ప్రాబ్లమ్ అనేసి నాకు చెప్పారనుకుంటే అప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే. కోడ్ అంటే ఈ నంబర్స్ కూడా కనిపించేట్టు పిక్ తీసి నాకు పంపించండి. థాంక్ యూ. ఇది ఇవాల్టి క్లాస్.